అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్నటువంటి హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరం అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిన కూర్చున్నటువంటి వ్రతం ఏమిటని హేళన చేశాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడైనటువంటి హనుమంతుడి వ్రతం ఏమిటి, చేయటం ఏమిటి అని చెప్పి దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్నయ్యనటువంటి శ్రీకృష్ణుడికి చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికి ఉన్నటువంటి తోరాన్ని బలవంతంగా లాగి అవతల పారేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాట. 13 ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసివేయడం వల్ల 13 ఏళ్ల పాటు అరణ్య అజ్ఞాతవాసాన్ని వాళ్ళు చేశారు అని చెప్పి వివరించాట. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చేశాడు. ధర్మరాజుకి సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి పొందారా అని చెప్పి, ఈ వ్రత ఫలితాన్ని పొందారా అని చెప్పి అడిగాట. పూర్వం శ్రీరాముడు సీతామ్మ వారిని వెతుకుతూ తమ్ముడి యొక్క లక్ష్మణుడితో ఋష్యమాగ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. ఇప్పుడు హనుమ రాముడితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమ నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు, నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పినటువంటి మాటలను రాముడికి చెప్పి, ఓ రామచంద్ర ప్రభు, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితాన్ని పొందండి. త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి మీరు అవుతారు అని చెప్పి విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి ద్వారా హనుమ చెప్పినదంతా సత్యమైనదే అని పలికింది. వ్రత విధానం చెప్పని హనుమను రాముడు కోరగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానది తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరాన్ని పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజు కూడా ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో ఈ వ్రతాన్ని విధి విధానంగా చేసి తోరాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో కట్టుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు.